మనిషి బంధాలకు బందీ. కొన్ని బంధాలు బలమిస్తే కొన్ని బంధాలు బలహీనం చేస్తూ ఉంటాయి. ఎన్ని బంధాలున్నా మనిషి ఓ బంధం కోసం బాల్యం నుంచి తహతహలాడుతూ ఉంటాడు. అదే అహం లేని, అరమరికలు లేని అపురూపమైన స్నేహబంధం. అంతస్తులు, అర్హతలు, అందచందాల ఆలోచన లేక ఆప్యాయతానురాగాల కలిమి పంచేదే స్నేహం. పంచుకుంటే రెట్టింపయ్యే ఆనందంలో, పంచుకోకపోయినా అర్థం చేసుకుని బాధలో నిశ్శబ్దంగా నేనున్నానని తోడై నీడై నడిచే స్నేహం నిర్వచనాలకు అందనిది. అవసరమైతే ప్రాణాలివ్వడానికైనా వెనుకాడక, నువ్వు తప్ప నేను లేననుకునే స్నేహమాధుర్యం అనుభవైక వేద్యం. గుండె నిండా ధైర్యాన్ని, చేయికి చేయిని, మనసుకు నమ్మకాన్ని ఇస్తూ కలిసి అడుగేస్తే జీవితాన్ని ఉత్సాహంతో, ఉత్తేజంతో నింపే స్నేహం ఓ వరం, ఐశ్వర్యం. అందున బాల్యంలో అహం జనించని ఆ పసిప్రాయంలో పెనవేసుకుపోయే స్నేహబంధం మరింత మధురమైనది. జీవితం లోతు, బాధ్యతల బరువు తెలియని చిన్నతనంలో ఆడుకునే ఆటలు, పంచుకునే తాయిలాలు, కలవరపరచని గెలుపోటములు, ఒకరిని విడిచి ఒకరు క్షణమైనా ఉండలేని అభిమానాలు, అరుపెరుగని ఉత్సాహం, అవధులు లేని ఆనందం వర్ణింపతరమా? అటువంటి బాల్యసఖుడు అఖిలాండ్య కోటి బ్రహ్మాండ నాయకుడైతే, అది అందాల బృందావనమైతే, ఆట మైదానాలు అత్యంత ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్ళు, సుందర వనాలైతే, గలగల పారే సెలయేళ్ళు, విరబూసిన పూల చెట్లు, తుమ్మెదలు, హంసలు, పక్షులు, గోవులు, లేగదూడలు ఆ స్నేహితులను, వారి ఆటపాటలను చూసి మురిసే ప్రేక్షకులైతే, అదిగో అలౌకిక అపూర్వ స్నేహబంధం. అలబ్రహ్మ తండ్రియట, యశోదకు బిడ్డడయట, పరమపురుషుడట, పశులగాచేనట, నరవులెంచిన విన సంగతే ఇది అని అన్నమాచార్యులు నివ్వెరపడిన ఆ నల్లనివాడు, పద్మ నయనంబులవాడు, కొంటె నవ్వులవాడు, సికిపించె మౌళి, వనమాలి, మురళీమోహనుడు, స్నేహమాధుర్యం చవిచూడడానికో, చవి చూపించడానికో బృందావనంలో గోపబాలురితో వారి ప్రియాతి ప్రియమైన సఖుడిగా చేసిన బాల్యలీలలు మధురాతి మధురాలు. ఇంతింతై వటుడింతై అని ముల్లోకాలు ఆక్రమించిన త్రివిక్రముడు చిన్నారి చిలిపి కృష్ణుడై గోపబాలురతో కలిసి మనమందరం కోతుల వలె వారధి కట్టుదామా అంటూ కాలవలకు అడ్డుకడుతూ, మునుల వలె తపస్సు చేద్దామా అంటూ కనులు మూసుకుని కూర్చుంటూ, గంధర్వులమట అంటూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ, అప్సరసలమట అంటూ నాట్యాలు చేస్తూ, సముద్రమథనం చేద్దామా అంటూ సెలయేరుల నీళ్లు చిలుకుతూ ఆటలు ఆడుతూ ఉంటే వినువీధులలో ఇదంతా వీక్షిస్తున్న దేవతలు ఆశ్చర్యపోతున్నారట. ఆయనకు లీలా వినోదం, గోపబాలురకు క్రీడా వినోదం. బంగారు భూషణాలున్న అడవి పూలను, చివుళ్లను అలంకారాలుగా ధరించి, నడుమ దట్టిలో మురళిని బిగించి, కాలిగజ్జెలు మ్రోగుతుండగా జగముల నేలే జగన్నాథుడు అందమైన బృందావన వనాలలో బూరలు ఊదుతూ, శైలయేళ్లలో దుముకుతూ, తీగల ఊయలలూగుతూ, పరుగు పందాలు వేసుకుంటూ, పోట్లాడుకుంటూ, కేరింతలు కొడుతూ, లేగదూడలతో చెంగు చెంగున గెంతుతూ, అలసిపోతే చెట్ల నీడల్లో పడుకుంటూ, హాస్యాలాడుకుంటూ సర్దుకుని అభం శుభం ఎరుగని అమాయక బాలుడిలా ఆటలాడుతూ ఉంటే, మహాయోగులకు కూడా అందని పరమపురుషుడి సాన్నిధ్యం, స్పర్శ, స్నేహం అనుభవిస్తున్న ఆ గోపబాలురెంత భాగ్యమని దేవతలు నివ్వెరపోతున్నారు. అదిగో బృందావనంలో ఓ అందాల వనం, విచ్చుకున్న తామర పూలతో నిండిన కొలను. ఆ పూల సుగంధాలు, నీటి తుంపరలు గాలి తెరలలో చల్లులుగా తాకుతుంటే, కొలను పక్కన ఫలవృక్షాలు కనువిందు చేస్తుంటే, గోవులు, లేగదూడలు పుష్కలంగా పెరిగిన పచ్చికను మేస్తూ అంబారావాలలో ఆనందం వ్యక్తపరుస్తుంటే, చల్లని చెట్ల నీడలో విశాలమైన ఇసుక తిన్నెలపై పద్మంలో కర్ణికలాగా అందాల కృష్ణుడు, రేకుల్లాగా చూస్తూ చుట్టూ గోపబాలురు, తీగలతో పొడుగాటి పొన్నపూలతో అల్లిన చదరాలు పరుచుకుని, లేత తామరాకులతో ఆకులు సిద్ధం చేసుకుని, తల్లులు ఇచ్చిన చిక్కాలలోని పిండి వంటలు, చల్దన్నాలు, ఊరగాయలు వడ్డించుకుని
ఒకరినొకరు ఊరించుకుంటూ పక్క ఆకుల్లోంచి గపాలను లాక్కొని మింగివేస్తూ, స్నేహమంటే పంచుకోవాలంటూ ఒకరివి ఒకరు పంచుకుంటూ, ముచ్చటలు చెప్పుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ ఉండగా, మీగడ పెరుగుతో ఉన్న చల్ది ముద్దను అరచేతిలో పెట్టుకుని ఊరగాయ ముక్కను వేళ్ల సందులో ఇరికించి, ఆహా ఏమి రుచి అంటూ లొట్టలు వేస్తూ తింటున్నాడు బాలగోపాలుడు. సర్వ యజ్ఞాలలో యజ్ఞఫలాన్ని భుజించే యజ్ఞభోక్త అయిన శ్రీహరి స్నేహితులతో కలిసి భుజించడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ స్నేహ మాధుర్యాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు. జగాలనేలే జగన్నాథుడు పెద్దవాడై ద్వారకాధీశుడై మణిమయ స్వర్ణ సౌధాలలో అష్టభార్యలతో తులతూగుతున్న ఆనాటి ఆ బాల్య స్నేహితులను మరిచాడా? మరి చూద్దామా మరి? అదిగో శ్రీకృష్ణుని బాల్యసఖుడు కుచేలుడు జ్ఞాన సంపన్నుడైన ఇహంలో గర్భధారిజ్యాన్ని అనుభవిస్తూ భార్యాపుత్రులను అతి కష్టం మీద పోషిస్తూ ఉంటే, అతని భార్య శ్రీకృష్ణుడు మీ బాల్యసఖుడు కదా, ఆయన్ను దర్శించితే ఆ ఆశ్రిత రక్షకుడి అనుగ్రహంతో మన దారిద్ర్యం తొలగుతుంది అంటూ కాసిని అటుకులను చిరిగిన పైపంచెలో మూటగట్టి ఇస్తే, ద్వారకలోని రాజమందిరానికి వెళ్ళగలనా? ద్వారపాలకులు నా చినిగిన దుస్తులు చూసి లోనికి వెళ్ళనిస్తారా? కృష్ణుడు గుర్తిస్తాడా? మాట్లాడతాడా అని సందేహపడుతూ జంకుతూ బిడియంగా ద్వారకా నగరంలోకి ప్రవేశించాడు కుచేలుడు. అదిగో స్వర్ణమయమై కాంతులీనుతున్న శ్రీకృష్ణ సౌధం, హంసతూలికా తల్పంపై సతీమణితో వినోదిస్తున్న మనోహర సౌందర్యమూర్తి, పీతాంబరధారి మకరకుండల భూషణుడు ప్రేమమూర్తి గోవిందుడు కుచేలుణ్ణి చూశాడు. ఆనందంతో ఉప్పొంగిపోతూ బాల్యసఖుడికి ఎదురు వెళ్లి కౌగలించుకుని స్వాగతం పలికాడు. దుర్భర దారిద్ర్యంతో కృశించిన శరీరంతో చినిగిన వస్త్రాలతో ఉన్న కుచేలుణ్ణి రుక్మిణీదేవితో తాను పవళించే తల్పంపై ఆసీనుణ్ణి చేసి స్వయంగా అతడి పాదాలు కడిగి ఆ జలాన్ని శిరసుపై చల్లుకున్నాడు. కుచేలుడి శరీరానికి మంచి గంధం పూత పూసి అగరు ధూపాలు వేసి పరిమళ జలాలతో మార్గాయాసం తీర్చాడు. పతి ఆనందంలో తాను పాలు పంచుకోవాలని రుక్మిణీదేవి స్వయంగా వింజామరలు వీస్తుండగా కుశల ప్రశ్నలు అడిగాడు. భార్యాపుత్రుల గురించి అడిగి తెలుసుకున్నాడు కృష్ణుడు. బాల్య జ్ఞాపకాలను, గురువు సాందీపని వద్ద విద్యాభ్యాసం చేసిన రోజులను సంతోషంతో గుర్తు చేసుకున్నాడు. మధుర పదార్థాలను స్నేహితుడికి ఆప్యాయంగా తినిపించాడు. నా కోసం ఏం తెచ్చావు మిత్రమా అని అడిగి తెచ్చిన అటుకులను ఇవ్వడానికి సిగ్గుపడుతున్న మిత్రుడి పై వస్త్రంలోని అటుకులను తానే గుప్పెడు తీసుకుని ఆనందంగా నోట్లో వేసుకున్నాడు. ఇంకో గుప్పెడు తీసుకోబోతుండగా రుక్మిణి వారించింది. ఆ తిన్న గుప్పెడు అటుకులకు సకల భోగభాగ్యాలు ప్రసాదించేశాడు కనుక ఇక చాలని వారించింది. శ్రీకృష్ణుడు కురిపించిన ప్రేమానురాగాలకు కుచేలుడు పరవశించిపోయాడు. వచ్చిన పని మరిచాడు. తనలాంటి పేదవాడిని అంతగా ఆదరించిన బాల్య స్నేహితుడిని మించిన సంపదేముంది అనుకుంటూ తనలో తాను ఉప్పొంగిపోయాడు. ఆ రాత్రికి శ్రీకృష్ణ సాన్నిధ్యంలో అలౌకిక ఆనందాన్ని పొందాడు. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో అంతులేని ఐశ్వర్యం వరించిన కృష్ణ సఖుడిగా కృష్ణ ధ్యానంలో శేష జీవితాన్ని గడిపి తరించాడు కుచేలుడు. అహంకారం లేని, ఐశ్వర్యాలు అడ్డుపడని, కాలంలో మరువని, నిర్మలమైన స్నేహంలో మాధుర్యాన్ని, స్నేహబంధంలో విలువని మానవాళికి చాటి చెప్పాడు ఆ పరబ్రహ్మ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు. బంధువైన సఖుడిగా అర్జునుడికి తోడై నీడై నిలిచాడు నారాయణుడు. కష్ట సుఖాలలో పాండవులకు ప్రియమిత్రుడిగా నడిచి విజయాన్ని అందించాడు ఆ పార్థసారథి.